వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటీ బ్రో క్యూటీసెస్. ఆ సిలిండర్ రావట్లేదు, సో మా ఇంట్లో కష్టాలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తా. ఇప్పుడు మా అన్నయ్య అయితే పైనుంచి ఇండక్షన్ స్టవ్ అయితే తీస్తున్నాడు. ఎందుకు అనుకున్నారు గైస్? మా డాడీకి టీ పెట్టడానికి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఒక్కసారి అయిపోతే మళ్ళీ ఇంకా గ్యాస్ రాదు కాబట్టి ఎన్ని మంత్స్ ఇలా ఉంటుందో తెలీదు. సో దానివల్ల అయితే ఇంకా ఇండక్షన్ స్టవ్ అయితే తీస్తున్నాం. ఓన్లీ టీ పెట్టడానికి గైస్. టీ పెట్టడానికి ఇంత కష్టాలు ఏమంటారు మూర్తి గారు? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఇప్పుడు యూజ్ వస్తుంది. ఇదైతే మేము థర్డ్ టైం తీస్తున్నాం. అసలు యూజ్ రాదనుకున్నా, ఎప్పుడు ఇది పైనే ఉండేది. సో ఫైనల్గా ఇదైతే యూస్ఫుల్గా ఉంది. ఇక్కడైతే చూడొచ్చు. సో ఇండక్షన్ స్టవ్. సో ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే సేవ్ చేస్తున్నాం, అందుకే తీసాం. అయితే ఎప్పుడు చూసినా స్టవ్ వెలిగిస్తుంటే ఇంకా అరవడం స్టార్ట్ అయితే చేసింది. ఎందుకో అర్థం కాలేదు, గ్యాస్ ఆపండి అనుకొని. సో ఇప్పుడైతే మాకు అర్థమైంది, సిటీ అయితే వచ్చింది. అందుకే మా మమ్మీ అయితే తిడుతుంది. సో ఇప్పుడైతే మా అన్నీ అయితే ఇక్కడ టీ చేస్తాడు మా డాడీకి. చూద్దాం ఇండక్షన్ స్టవ్ పైన ఎలా అవుతుందో. సో గైస్ చాలా ఫాస్ట్గా అయితే హీట్ ఎక్కువ అనమాట. మిల్క్ వేయాలనుకుంటా. అమ్మ మిల్క్ వేసేయాలా? మాకైతే తెలియదు. సో ఫస్ట్ అయితే టీ పౌడర్ వేయాలి. సో మా డాడీ ఒక్కడే తాగుతాడు కాబట్టి. సో ఇప్పుడైతే మా చెల్లి కష్టపడుతుంది అనమాట. సో మీరే చూడొచ్చు. షుగర్ ఒక 3 స్పూన్స్ చూడండి గైస్, మా డాడీకి అయితే డయాబెటీస్ రావాలన్నమాట. అందుకే 3 స్పూన్ షుగర్ వేసుకుంటున్నట్టు చూడొచ్చు. అసలు ఇంత షుగర్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందే 2 స్పూన్స్ వేసి స్వీట్ వద్దని చెప్తే మా డాడీ ఇంకా అయ్యో అని చెప్పాడు. ఇప్పుడైతే మా అన్నయ్య అయితే మిల్క్ వేస్తున్నాడు. చాలు. ఇక్కడ చూడొచ్చు, మా డాడీ అయితే ఒక్కడెంత టీ తాగేస్తాడు. మేమైతే ఇండక్షన్ స్టవ్ అయితే తీసాం కాబట్టి ఇండక్షన్ కాదు, ఏదో ఒకటిలే, ఇండక్షన్ స్టవ్ అయితే ఇప్పుడు మేము తీసాం కదా. అదే ఊర్లో ఉంటే మాత్రం అదే ఏమంటారు, కర్రలతో అయితే చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు కర్రలతో చెయ్యాలన్నా అలాంటి ఏరియా లేదు. మళ్ళీ ఏరియా ఉన్నా కర్ర రేట్లు కూడా పెంచారు. కొంచెం అయితే పొంగేది గైస్. మేమైతే మాటల్లో పడిపోయాం గైస్. ఇక్కడ చూడొచ్చు, చూడండి ఇక్కడ వరకు వచ్చింది, జస్ట్ పడేది. ఒక 2-3 టైమ్స్ ఇప్పుడు పొంగిన తర్వాత అయితే మేము ఆపేస్తాం అనమాట. I know how to control. గైస్ మా పేపా పిగ్ కరెక్ట్గా సూట్ అయినవే వేసుకుంటారు అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఈ మెషిన్ని పాడు చేసేటట్టుంది. డౌన్ అప్ ఇందాక నుంచి తగ్గిస్తుంది. ఆపేసి చాలా సార్లు అయింది. ఓకే పేపా పిగ్ తీ, ఇప్పుడు తీసి. సో రెడీ అనమాట. ఇప్పుడు మా డాడీకి అయితే టీ ఇప్పుడైతే మా డాడీ వేసుకుంటున్నాడు అనమాట. మా చెల్లి అయితే అలిసిపోయింది కాబట్టి గైస్ ఇందాక నుంచి నేనే కెమెరామ్యాన్ లాగా అయితే ఉన్నాను అనమాట. జస్ట్ మాట్లాడు, మిగతాదంతా చేసావా లేదా? సో ఈరోజు టీ అయితే కొంచెం వాటర్ అయిపోయింది, పర్వాలేదు. సో ఎందుకంటే మేము చేసాం కాబట్టి అలా వాటర్ అవుతుంది అనమాట. చూసారు కదా. సో మేము పడుతున్న స్టవ్ కష్టాలు, గ్యాస్ కష్టాలు. సో ఇప్పుడు రాత్రి మమ్మీ వంట ఎలా చేస్తుందో అది కూడా కొంచెం డౌట్ కొడుతుంది. ఇది వంట కూడా ఎలక్ట్రిక్ స్టవ్ పైన చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట నాకైతే. సో ఇప్పుడైతే మా మమ్మీ ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతున్నాం కాబట్టి కరెంట్ బిల్ పెరిగిపోతుంది అనమాట. మా మమ్మీ అయితే
ఇక్కడ ఫ్యాన్ ఆన్ ఉంది అదే ఆపమంటుంది, ఇక్కడ ఫ్యాన్ ఆన్ ఉంది, ఇక్కడ బెడ్రూమ్లో లైట్ ఏసీ అన్నీ ఆపమంటుంది అనమాట. కానీ మనం ఏంటి అది ఆపేసి ఇంకా ఎక్కువ కరెంట్ తీసుకునేది అయితే వాడుతున్నాం అనమాట. సో మన ఇండియన్స్ బాధలు ఎవరు చెప్పుకోలేరు. అదే గ్యాస్ వాడామనుకో, గ్యాస్ అయిపోయిందనుకో సరిపోయి ఒక 2-3 డేస్ మళ్ళీ ఉపవాసం ఉండాలన్నమాట. అది నేను ఎప్పుడు చేయలేదు ఉపవాసం లాంటివి. సో ఇప్పుడైతే మా మమ్మీ డ్రమ్ స్టిక్ పచ్చడి అయితే చేస్తుంది అనమాట. డ్రమ్ స్టిక్ పికిల్ చూపిస్తాను చూడండి. గాయస్ ఇప్పుడైతే డ్రమ్ స్టిక్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మా మమ్మీ అయితే వేడివేడిగా పెసరట్టు కూడా వేసింది. సో ఇప్పుడైతే ఈ పికిల్ టేస్ట్ చేద్దాం. చూడండి పికిల్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు పికిల్ టేస్ట్ చేద్దాం గైస్. సూపర్ ఉంది, చాలా బాగుంది గైస్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి పికిల్స్ అయితే మన ఇంట్లో కామన్ కాబట్టి డ్రమ్ స్టిక్ పికిల్ కూడా ట్రై చేయండి. మార్నింగ్ అయితే మా డాడీ మా చెల్లి కలిసి అయితే ఇది గ్లాస్ని అయితే క్లీన్ చేశారు, బౌల్ని. సో ఈ బౌల్ని క్లీన్ చేసిన మీరే చూడొచ్చు ఎన్ని మంది పిల్లలు ఉన్నాయి తెలుసా, అచ్చం పురుగుల్లాగా అయితే కనబడుతున్నాయి. సో మీరు చూడండి పైన చూడండి, అది చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా ఖుషి అయిపోయాం అనమాట. మాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ నుంచి మేము చేపలను పెంచుతున్నాము, కానీ చచ్చిపోతూనే ఉన్నాయి. ఇది మాత్రం ఫస్ట్ టైం. ఎన్ని మరీ చూడండి ఎన్ని, ఒక 30-29 అయితే ఈజీగా ఉంటాయి, ఈజీగా. సో మీరు ట్రై చేయండి కౌంట్ చేయడానికి. మ్యాథ్స్ కష్టమైపోతుంది కానీ ట్రై చేయండి. సో నేను ఇలా యాంగిల్లో పెడతాను చూసి. సో చూసారా, సో చూడండి. మేము ముందు గోల్డ్ ఫిష్ కూడా తెచ్చామన్నమాట. గోల్డ్ అయితే ఈ బ్లాక్కి చంపేసింది. ఎందుకంటే మీకు తెలిసిందే గోల్డ్ అయితే ఇవన్నీ పిల్లల్ని తినేస్తుంది. సో చాలా కేర్ తీసుకొని చంపింది. కానీ బ్లాక్ చంపిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఈ గప్పి ఉందా అది పిల్లలు పెట్టింది, బ్లాక్ పెట్టలేదు. తర్వాత అయితే బ్లాక్ పెట్టింది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి బ్లాక్, ఈజీగా గెస్ కొట్టచ్చు బ్లాక్ అయితే. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కదా. సో దీనికైతే వార్ బాధ ఉండదు, ఏముండదు, మంచిగా ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. జస్ట్ టైంకి ఫుడ్ వేస్తే సరిపోతాయి, తిరుగుతాయి మంచిగా. సో గాయస్ ఈ బౌల్ అయితే మేము ఓన్లీ 4 ఫిషెస్కే కొన్నాం, కాకపోతే ఇప్పుడు చూడొచ్చు 30 ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మా డాడీని అయితే మేము రిక్వెస్ట్ చేసి ఉగాదికి అయితే ఇంత పెద్ద బౌల్ కొందామని అయితే ప్లాన్ అయితే చేసాం. సో చూద్దాం ఎలా అవుతుందో, ఆ వీడియో కూడా మీకైతే వస్తుంది. సో దాని స్టమక్ చూడొచ్చు గైస్ ఎలా ఉందో, ఇంకా పిల్లలు పెడుతుంది అనుకుంటా, చూద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye.